అమెరికాకి చైనా ఘాటు హెచ్చరికిచ్చింది. ఇప్పుడు అమెరికా అబ్రహాం లింకన్ యుద్ధ నౌకని ఇరాన్ వైపు పంపిస్తున్నామంది. శుక్రవారానికి నేవీ అంతా ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎక్కడికక్కడ ఇరాన్ యుద్ధ నౌకల్ని కంట్రోల్ చేయాలి. బ్లాక్ చేయాలని ఆదేశాలిచ్చింది. ఇజ్రాయెల్ దళాలు రెడీ అయినాయి. వాళ్ళ గోల్డెన్ డోమ్ ఆన్ చేసుకొని కూర్చున్నది అమెరికా. ఐరన్ డోమ్ ఆన్ చేసుకొని కూర్చుంది ఇరాన్. ఎయిర్ స్ట్రైక్స్, ల్యాండ్ స్ట్రైక్ చేయడానికి ధైర్యం చాలచావట్లేదు వీళ్ళిద్దరు కూడా. భూమి మీద నుంచి వెళ్తే ఐఆర్జీసీ వాళ్ళు చంపేస్తారు. అప్పటికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో ఐఆర్జీసీని తీవ్రవాద సంస్థలుగా ప్రకటింపజేసింది అమెరికా. నిన్ననే అరబ్ దేశాలను ప్రకటించిన యూరప్ దేశాలు కూడా ఐఆర్జీసీ అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ని తీవ్రవాదులుగా ప్రకటిస్తున్నారు. తద్వారా దౌత్యపరమైన ఒత్తిడి ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు యుద్ధానికి సంబంధించినంత వరకు సిద్ధపడుతోందన్నటువంటి వేళ చైనా ఒక ఘాటు హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ మీద యుద్ధం చేయడాన్ని మేము అంగీకరించాం, దానివల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటి. ఇది ఇదివరకు పాలస్తీనా సందర్భంలోనూ హెచ్చరించింది, గతంలో ఇరాన్ సందర్భంలో హెచ్చరించింది. అలాని ఇరాన్కి అనుకూలంగా చైనా అయితే యుద్ధానికి దిగల, ఇప్పుడు కూడా దిగే ధైర్యం చేయదు, కానీ బెదిరిస్తుంటుంది. అది ఇప్పుడు జరుగుతుంది.